హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన మనకు అప్డేట్ ఏమిటి అంటే ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా భారీ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవి ఏంటంటే ప్రతి నెల కూడా 1వ తారీఖు పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా. అయితే ఈ పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ 1వ తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. అయితే ఎప్పుడు ఈ పెన్షన్ ఇస్తున్నారో తెలుసుకుందాం. అలాగే కొంతమందికి బ్యాంక్ ఖాతాల్లో పెన్షన్ అనేది డిసెంబర్ నుంచి కొంతమందికి అయితే బ్యాంక్ ఖాతాలోకి పెన్షన్ అనేది పడుతుంది. అలాగే మీకు నచ్చిన దగ్గర వల్ల కూడా సంబంధించిన ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి పెన్షన్ అనేది అనుకునే వాళ్ళు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా శుభవార్త అయితే తెలిపింది. అయితే కొత్త పెన్షన్లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఇప్పుడు అప్లై చేసుకోవాలనేది గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఇక మీరైతే ఒక లైక్ చేయండి. లైక్ చాలామంది కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక లైక్ చిన్న వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి నెల కూడా పెన్షన్ అనేది 1వ తారీఖున మనకైతే 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 1వ తారీఖున పెన్షన్ అనేది ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదని చూసుకున్నట్లయితే ఆ రోజు ఆదివారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే మనకు 1వ తారీఖున ఆదివారం ఉన్నట్లయితే ఆదివారం కన్నా ముందు రోజే పంపిణీ చేయాలని ప్రభుత్వం చెప్పింది. అయితే దీన్ని బట్టి మనకి ఈ నెల అంటే నవంబర్ 30వ తారీఖున పెన్షన్ అనేది ఇస్తున్నారు. నవంబర్ 30వ తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ రోజున పెన్షన్దారులకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రోజున అయితే తీసుకోండి. ఎందుకంటే మరుసటి రోజు ఆదివారం అయితే ఉంటుంది కాబట్టి అందుకే ముందుగానే మీకు అప్డేట్ అయితే అందిస్తున్నాను. ఆదివారం ఇస్తారులే అని చెప్పేసి 30వ తారీఖు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంటాయి కదా, అలా వెళ్తారు అని చెప్పేసి ముందుగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. 30వ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. ఇంకా మీరు 3 నెలల కంటే అనుకుంటే అప్పుడు మాత్రం మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది అని చూసుకున్నట్లయితే మనకేం చెప్తుందంటే ప్రభుత్వం 3 నెలల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అదే 4వ నెలలో అయితే మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి కాబట్టి ఎంతవరకు తెచ్చుకోకుండా మీకు ఏదైనా ఇబ్బంది అయితే 1-2 నెలల వరకు మీరు తీసుకోకపోయినా 3 నెలల్లో ఖచ్చితంగా తీసుకోండి. వీలైనంత వరకు పెన్షన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు తీసుకుంటే మనకు మంచిది కాబట్టి. అలాగే చాలామంది ఆ ఊర్లో పెన్షన్ ఇస్తారు, వీళ్ళు పోయి ఊర్లో ఉంటారు. అలాంటప్పుడు ఆ ఊరి నుంచి ఈ ఊరికి ప్రతి నెల కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీరు ఖచ్చితంగా అయితే పెన్షన్ సచివాలయంలోకి పెన్షన్ అనేది తెచ్చుకుంటారు అనుకోండి. అలాంటప్పుడు ఈ అడ్రస్లో ఉన్న అడ్రస్కి సంబంధించి వెళ్ళాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.